మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. యేసుప్రభు వారు ఈ మాటలు పలికారు భూమి మీద ఉండగా. స్వయంగా రెడ్ లెటర్స్లో ఉంటాయి బైబిల్లో. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుతున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా ఉన్నతమైనటువంటివి, బహు ఉన్నతమైనటువంటివి. కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క వాక్యపు వెలుగులో మనం నడిపించబడదాం. మన మధ్యలో యేసుప్రభు వారు ఎప్పుడు ఉంటాడంటే మన మధ్యలోను ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఆయన నామాన్ని కూడతాం. మనం ప్రతిరోజు కూడుతూ ఉంటుంటాం. చాలా ప్రదేశాల్లో కూడి ఏకీభవిస్తూ ఉంటుంటాం. చాలామందితో కలిసి ఉంటాం. కానీ అందరి మధ్యలో దేవుడు ఉండడు. ఏలైనా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో. కాబట్టి ఈ రోజున మనం 400 మంది పైనే ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారుగా ఉండుండొచ్చు. కానీ ఏకీభవించేది మాత్రం దేవుని నామాన్ని బట్టి. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నమ్ముతున్నారా? కాబట్టి దేవుని నామమును మనం కూడి ఉన్నాము. దేవుని నామమును మనం అంతా ఏకీభవించి ఉన్నాము. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈ రోజున ఈ సమయంలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వారంతా కూడా ఖచ్చితంగా స్వతంత్రించుకుందురుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా దేవుని నామాన్న కూడేటువంటి వారి మధ్యలో ఉంటాడంటండి. నెంబర్ 1. నెంబర్ 2, రెండవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనంలో మనం చదివినట్లయితే 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంటాడంటే దేవుడు ఎక్కడ ఉంటాడంటే బోధకుల మధ్యలో ఉంటాడంట దేవుడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బోధకుల మధ్యలో దేవుడు ఉంటాడంట. ఎవరైతే ప్రార్థిస్తారో, ఇద్దరు ముగ్గురు నా నామను కూడా ఎక్కడ ఏకీభవిస్తారో, ఎక్కడైతే ప్రార్థిస్తారో. కాబట్టి మొట్టమొదట ప్రార్థించేవారి మధ్యలో దేవుడు ఉంటాడు. రెండవదిగా బోధకుల మధ్యలో దేవుడు ఉంటాడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఈ వైపున ఒకని ఆ వైపున ఒకని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువేశారు. కాబట్టి ఎవరైతే మరణానికి సిద్ధంగా ఉన్నారో మరణించేటువంటి వారి మధ్యలో యేసయ్య కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను 19:18 ప్రకారం మరణించేవారి మధ్యలో ఉంటాడు యేసయ్య. మరణానికి సిద్ధపడిన వారి మధ్యలో ఉంటాడు యేసయ్య. ప్రార్థించేవారి మధ్యలో ఉంటాడు. బోధకుల మధ్యలో ఉంటాడు. మరణించేవారి మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇద్దరు దొంగలు కూడా బందిపోటు దొంగలు దోషం చేశారు. కానీ మరణానికి గురయ్యారు. ఆ ఇద్దరి మరణానికి మధ్యలో యేసయ్య ఉన్నాడు అక్కడ. అంటే ఆయన ఎందుకు ఉన్నాడు? ఆయన కూడా మరణించడానికి ఉన్నాడు. బోధకుల మధ్యలో బోధించడానికి ఉన్నాడు. ప్రార్థించేవారి మధ్యలో ప్రార్థించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన కూడా విజ్ఞాపనకర్తగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అంట ఉన్నాడు. కాబట్టి ఎక్కడుంటాడు యేసయ్య? ప్రార్థించేవారి మధ్యలో, బోధకుల మధ్యలో, మరణించటానికి సిద్ధంగా ఉన్న మరణించేవారి మధ్యలో, అలాగే శిష్యుల మధ్యలో. హల్లెలూయా. నువ్వు యేసయ్యకు శిష్యుని అయినట్లయితే ఆ శిష్యుల మధ్యలో యేసయ్య ఉంటాడంటండి. హల్లెలూయా. నెక్స్ట్ 5వ విషయం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
20వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనను నాతో కూడా అతడును భోజనము చేయను. హల్లెలూయా. కాబట్టి ఎక్కడికి వస్తాడు? తలుపు తీస్తే ఇంటిలోకి అనుకుంటాం మనం, ఇంట్లో కాదు, హృదయంలోనికి వస్తాడు. నీ హృదయం అనేటువంటి తలుపు తీసినట్లయితే హృదయంలోకి వస్తాడంట యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరంతా కూడా చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా అద్భుతమైనటువంటివి. ఆయన మన పట్ల బహు ఉన్నతమైనటువంటి ప్రణాళికలను కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనందరి పట్ల బహు ఉన్నతమైనటువంటి ప్రణాళికలను కలిగి ఉన్నాడు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన మన జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి దేవుని నామం ఎంతగానో మహింపరచబడుతుంది. కాబట్టి ఆయన శిష్యుల మధ్యలో ఉన్నాడు. అలాగే ఈ రోజున మరి నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రార్థించేవారి మధ్యలో యేసయ్య ఉన్నాడు, బోధకుల మధ్యలో ఉన్నాడు, మరణించేవారి మధ్యలో ఉన్నాడు, శిష్యుల మధ్యలో ఉన్నాడు. అలాగే ఈ రోజున నీ హృదయంలోనికి, నీ హృదయం మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయం మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. నీ హృదయం మధ్యలోనికి యేసయ్య వస్తూ ఉన్నాడు. నువ్వు ఆహ్వానించినట్లయితే, నువ్వు తలుపు తీసినట్లయితే, నీ హృదయ ద్వారం తెరిచినట్లయితే యేసయ్య నీ మధ్యలో, నీ హృదయం మధ్యలోనికి రావడానికి, నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్తలోనే ఇంకొక వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. గమనించాలి. ఇక్కడ మేకలు గొర్రెలు దేనికి సాదృశ్యం? గొర్రెలు రక్షించబడినటువంటి వారికి సాదృశ్యం అయితే మేకలు శపించబడినటువంటి వారికి సాదృశ్యం. అంటే రక్షితుల మధ్య శపితుల మధ్య కూడా యేసయ్య ఉంటాడు. రక్షితుల మధ్య శపితుల మధ్యలో యేసయ్య ఉంటాడు. చివరికి ఒక మాట చూసి ముగించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి ప్రాసవ బిందువును తుడిచివేయును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట దేవుడు. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడే వారి కన్నులను ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఎందుకని? ఏలైనగా సింహాసన మధ్యమందుండు. కాబట్టి పరలోక సింహాసన మధ్యలో యేసయ్య ఉంటాడు. రక్షితులు శపితుల మధ్యలో యేసయ్య ఉంటాడు. హృదయం మధ్యలో యేసయ్య ఉంటాడు. శిష్యుల మధ్యలో యేసయ్య ఉంటాడు. మరణించే వారి మధ్యలో యేసయ్య ఉంటాడు. బోధకుల మధ్యలో యేసయ్య ఉంటాడు. ప్రార్థించేవారి మధ్యలో యేసయ్య ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. 2-3 ఆయన నామాన్ని ఏకీభవిస్తే వారి మధ్యలో యేసయ్య ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఉన్నాడంటే 97 కీర్తన 15వ వచనంలో అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని యేసయ్య ఉంటాడు అంటే 91వ కీర్తన 15వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి గొప్ప చేస్తాను. యేసయ్య ఉన్నాడు అంటే నీకున్న శ్రమల్లో నేను చూస్తూ విడిచిపెట్టేసే దేవుడు మన దేవుడు కాదు. యేసయ్య ఉన్నాడంటే నీ బాధలను చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. యేసయ్య ఉన్నాడంటే నీ సమస్యల్లో నిన్ను వదిలేసే దేవుడు కాదు. మరేం చేస్తాడండి యేసయ్య? చేయవలసిందంతా చేసేసాడు. ఆయన చేయవలసిందేమీ లేదు. ఇంకా యేసయ్య చేయవలసిందంతా చేశాడు. శ్రమలో నుంచి విడుదల, అప్పుల్లోంచి విడుదల, రోగంలోంచి విడుదల, వీటన్నిటికీ ఆల్రెడీ వెల చెల్లించేశాడు యేసయ్య. కాబట్టి ఏది నీకు ఎంత మాత్రం హాని చేయలేదు. ఈ లోకంలో అనేక మంది అనేక ప్రణాళికలు వేసుకుంటూ ఉంటుంటారు. కానీ ఫెయిల్ అవుతుంటుంటారు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది ప్రియులారా. 97 కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదను.
అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను ఘనపరిచెదను. హల్లెలూయా. రోమా 8:28 కూడా ఏముంటుందంటే, తనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవడిన వారికి సమస్త సమకూడి మేలుకరంగా జరుగుతుంది. ఇక్కడున్న వారందరూ కూడా మేలు ఆశించొచ్చారు, మేలు జరగాలని వచ్చారు, కానీ జరగట్లేదు. ఎందుకనంటే తనను ప్రేమించు వారికి అంటున్నాడు దేవుడు, అందరికీ కాదు. ఇక్కడ చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక హల్లెలూయా నేను అతను తప్పిస్తాను. ఎందుకు తప్పిస్తాడు దేవుడు? ఈరోజు మీలో చాలామంది మమ్మల్ని తప్పించాలి దేవుడు, మా మధ్యలో ఉండాలి కదా, మమ్మల్ని విడిపించాలి కదా. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఎస్, ప్రేమిస్తున్నాను బ్రదర్. మరేంటి? దేవుని ప్రేమిత ఆయన ఆజ్ఞలు గైకోవాలంటారా? ఎవడైనా నన్ను ప్రేమించినాడు వాడు నా ఆజ్ఞలు గైకొనును. వాడు ప్రతి ఆజ్ఞను ఎదుర్కోవాలి. ప్రతిరోజు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభు మహిమార్థంగా జీవించాలి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇద్దరు ముగ్గురు ఏకీభవింతే వారి మధ్యలోకి వచ్చేస్తే ఇద్దరు, ఒక్కరిదైతే ప్రార్థన వెళ్తుంది కండి, ఇద్దరైతే దేవుడే వచ్చేస్తారంట. కాబట్టి ప్రార్థించేటువంటి వారి మధ్యలో ప్రభు వారు ఉంటాడు, బోధకుల మధ్యలో ప్రభు వారు ఉంటాడు, మరణించేటువంటి వారి మధ్యలో దేవుడు ఉంటాడు, శిష్యుల మధ్యలో యేసయ్య ఉన్నాడు, ఆ హృదయం మధ్యలో మరి యేసయ్య ఉన్నాడు, రాగటానికి ఆశపడుతున్నాడు. అలాగే రక్షించబడిన వారు, శపించబడిన వారి మధ్యలో కూడా యేసయ్య ఉంటాడు, పరలోక సింహాసన మధ్యలో కూడా యేసయ్య ఉంటాడు. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక.